హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 12Bలో రోమన్ నెంబర్ 1లో 7th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, 7th ప్రాబ్లము ఏమంటున్నారు? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్. సో ఇక్కడ కొన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చారమ్మా, వాటి యొక్క డెరివేటివ్స్ అనేవి ఫైండ్ చేయాలి. అయితే మనం డెరివేటివ్ అంటే డెఫినిషన్ ఏం తెలుసు మనకి? ఎఫ్ అనేది ఏదైనా రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఎఫ్ యొక్క డెరివేటివ్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అని డిఫైన్ చేశారు. అయితే ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్స్ చేయడానికన్నా ముందు ఫస్ట్ మనం సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్, అదేవిధంగా కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏ విధంగా ఉంటాయో ఫైండ్ చేద్దాం. డెఫినిషన్ యూజ్ చేసి ఫస్ట్ మనం సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి, కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ తీసుకుంటే గనక ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? డెఫినిషన్ నుంచి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? సైన్ ఎక్స్ కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ సైన్ ఎక్స్ బై హెచ్. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇక్కడ న్యూమరేటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ అనేది ఏ విధంగా ఉంది? సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉంది. న్యూమరేటర్ ఏ విధంగా ఉందమ్మా? సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములాలో ఉంది. సైన్ సి మైనస్ సైన్ డి అంటే మనం ఏ విధంగా రాయొచ్చు? 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అని రాయొచ్చు. ఇక్కడ సి ప్లేస్లో ఏముంది? ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది, డి ప్లేస్లో ఎక్స్. సో సి ప్లస్ డి ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ అంటే ఏమవుతుంది? 2x ప్లస్ హెచ్. అండ్ సి మైనస్ డి అంటే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే హెచ్ ఉంటుంది. ఓకేనా? ఫార్ములా అప్లై చేయండి. సైన్ సి మైనస్ సైన్ డి అంటే ఏంటి? 2 కాస్ సి ప్లస్ డి బై 2. సి ప్లస్ డి అంటే ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది? 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 సైన్ సి మైనస్ డి. సి మైనస్ డి అంటే వాల్యూ హెచ్, హెచ్ బై 2 బై హెచ్. ఓకేనా? సింప్లిఫై చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ సైన్ హెచ్ బై 2 బై హెచ్. అండ్ ఇక్కడ న్యూమరేటర్లో 2 ఉంది కదా, డినామినేటర్లోకి తీసుకుంటే రెసిప్రోకల్ తీసుకోవాలి. సో హెచ్ బై 2 అవుతుంది. లిమిట్ అప్లై చేయండి. ఇప్పుడు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 అయినప్పుడు హెచ్ బై 2 అనేది ఏమవుతుంది? టెన్స్ టు 0 అవుతుంది కదా. సో లిమిట్ హెచ్ బై 2 టెన్స్ టు 0 సైన్ హెచ్ బై 2 బై హెచ్ బై 2 అని రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు లిమిట్ కాస్ 2x ప్లస్ హెచ్ బై 2 హెచ్ టెన్స్ టు 0 దగ్గర కదా ఫైండ్ చేయాలి. హెచ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? కాస్ 2x ప్లస్ హెచ్, హెచ్ అంటే 0 బై 2. దట్ ఈస్ ఏమవుతుందమ్మా? కాస్ 2x ప్లస్ 0 అంటే కాస్ 2x బై 2 అవుతుంది. నెక్స్ట్ 2 క్యాన్సిల్ అయితే ఏముంటుంది? కాస్ ఎక్స్ ఉంటుంది కదా. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుందమ్మా? కాస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఇదే అబ్జర్వ్ చేయండి అమ్మా, లిమిట్ హెచ్ బై 2 టెన్స్ టు 0 సైన్ హెచ్ బై 2 బై హెచ్ బై 2 అనేది ఏంటి? స్టాండర్డ్ లిమిట్. మనకేం తెలుసు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే వాల్యూ ఏమని తెలుసు? 1 అని తెలుసు కదా. సో కాస్ ఎక్స్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ ఏమైందమ్మా? సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది కాస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? సో ఈ వాల్యూ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా. సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? కాస్ ఎక్స్ అవుతుంది. ఇదే విధంగా కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కూడా ఏమవుతుందో చూద్దాం. ఓకే,
ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని కన్సిడర్ చేయండి. సో కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కావాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి డెఫినేషన్ నుంచి ఏం తెలుసు, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అని తెలుసు కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టండి, కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ బై హెచ్. ఓకేనా. అగైన్ ఇప్పుడు న్యూమరేటర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా ఉంది, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములాలో ఉంది. కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఫార్ములా ఏం తెలుసమ్మా, మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అని తెలుసు కదా. ఇక్కడ సి ప్లేస్లో ఏముంది, సి ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్, డి ప్లేస్లో ఎక్స్ ఉంది. సి ఈక్వల్ టు ఏముంది, ఎక్స్ ప్లస్ హెచ్, డి ఈక్వల్ టు ఎక్స్ ఉంది. సో సి ప్లస్ డి ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్, దట్ ఈస్ 2x ప్లస్ హెచ్ అవుతుంది. సి మైనస్ డి అంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ అనేది క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది, హెచ్ ఉంటుంది. ఓకేనా. సో ఫార్ములా అప్లై చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఏంటి, మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2. సి ప్లస్ డి అంటే వాల్యూ ఏంటి, 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సి మైనస్ డి అంటే వాల్యూ హెచ్, హెచ్ బై 2 బై హెచ్. ఓకేనా. దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, మైనస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ సైన్ హెచ్ బై 2 బై హెచ్ ఉంది కదా ఇక్కడ. అండ్ ఇక్కడ న్యూమరేటర్లో 2 అనేది ఉంది కదా, డినామినేటర్లోకి తీసుకొస్తే అది ఏమవుతుంది, హెచ్ బై 2 కింద రాయొచ్చు. ఓకేనా. ఇప్పుడు లిమిట్ అనేది అప్లై చేయండి. ఏమవుతుంది, మైనస్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ 2x ప్లస్ హెచ్ బై 2 ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0. హెచ్ టెన్స్ టు 0 అయితే హెచ్ బై 2 టెన్స్ టు 0 అవుతుంది కదా. అండ్ ఇక్కడ ఏముంది ఇంకా, సైన్ హెచ్ బై 2 బై హెచ్ బై 2. ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ హెచ్ టెన్స్ టు 0 దగ్గర లిమిట్ ఫైండ్ చేయాలి కాబట్టి హెచ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, సైన్ 2x ప్లస్ 0 బై 2. 2x ప్లస్ 0 అంటే వాల్యూ ఏమవుతుంది, 2x అవుతుంది. అగైన్ 2x బై 2 అంటే 2 అనేది క్యాన్సిల్ అయితే ఏముంటుంది, సైన్ ఎక్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఏముంటుందమ్మా, మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ అగైన్ ఇక్కడ లిమిట్ అబ్జర్వ్ చేయండి అమ్మా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫార్ములాలోనే ఉంది. మనకేం తెలుసు, అది స్టాండర్డ్ లిమిట్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే వాల్యూ 1 అని తెలుసు కదా. సో ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, అర్థమైందమ్మా. సో ఇక్కడ కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమొచ్చిందమ్మా, మైనస్ సైన్ ఎక్స్ వచ్చింది. సో సైన్ ఎక్స్ డెరివేటివ్ తెలిసింది, కాస్ ఎక్స్ డెరివేటివ్ కూడా తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏవైతే మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి ఇచ్చారో ఇవన్నీ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో చూడండి ఒక్కొక్క ఫంక్షను ఏ విధంగా సాల్వ్ చేస్తానో. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమొచ్చింది, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అనేది కాస్ ఎక్స్ అవుతుంది. అండ్ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమొచ్చిందమ్మా, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అనేది మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 ఫార్ములాస్, ఈ 2 డెరివేటివ్స్ యూజ్ చేసే మనం ఇక్కడ ఇచ్చిన 7 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్స్ అనేవి ఫైండ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏమిచ్చారు, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇచ్చారు. ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. సో ఏ విధంగా రాయొచ్చు, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. అయితే ఇది ఏ విధంగా ఉందమ్మా, u ఇంటూ వి, ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్. మనకి డి బై డిఎక్స్ ఆఫ్ యూవి అంటే ఏం తెలుసమ్మా, ఫస్ట్ u యొక్క డెరివేటివ్, విని అలానే ఉంచి ఫస్ట్ u యొక్క డెరివేటివ్ ప్లస్ ఇప్పుడు యూని అలానే ఉంచి v యొక్క డెరివేటివ్. ఓకేనా.
సో ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్ ఈ విధంగా చేయాలి. ఇక్కడ u అంటే ఏముంది, సైన్ ఎక్స్, v అంటే కాస్ ఎక్స్. ఫార్ములా అప్లై చేయండి, ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ u యొక్క డెరివేటివ్ చేయాలి కదా. సో v కాస్ ఎక్స్ని అలానే ఉంచి ఫస్ట్ u అంటే సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ చేయండి. ప్లస్ ఇప్పుడు యూని అలానే ఉంచండి, అంటే సైన్ ఎక్స్ ఇంటూ v యొక్క డెరివేటివ్, v అంటే ఇక్కడేంటి కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఫైండ్ చేయండి. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మనకేం తెలుసు, ఇక్కడ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కాస్ ఎక్స్ అని తెలుసు కదా. సబ్స్టిట్యూట్ చేయండి, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం తెలుసు, మైనస్ సైన్ ఎక్స్ అని తెలుసు, మైనస్ సైన్ ఎక్స్. ఓకే, సింప్లిఫై చేయండి, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ అంటే మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ అంటే వాల్యూ ఏం తెలుసు మనకి, కాస్ 2x అని తెలుసు కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x అయ్యింది. ఓకేనా. సో సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అనే ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా, కాస్ 2x అవుతుంది. దేర్ ఫోర్ dy బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ 2x అవుతుంది. ఓకేనా, ఫస్ట్ వన్ అయింది. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి ఫంక్షను, సీకెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ చేద్దాం. సో ఇక్కడ ఏంటమ్మా, సీకెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఫైండ్ చేయాలి. మనకి సీకెంట్ ఎక్స్ అంటే మనం ఏ విధంగా రాయొచ్చు, 1/cos అని రాయొచ్చు కదా. సో dy బై డిఎక్స్ ఆఫ్ 1/cos x అని రాశాను. అండ్ అగైన్ ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది అంటే dy బై డిఎక్స్ ఆఫ్ u బై v ఫార్ములాలో ఉంది. ఇక్కడ u ఈక్వల్ టు 1, v ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఉంది. u బై v అంటే డెరివేటివ్ ఏ విధంగా చేయొచ్చు, ఫస్ట్ v అనేది అలానే ఉంచి u యొక్క డెరివేటివ్ ఫైండ్ చేయాలి. du బై dx మైనస్ తీసుకోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ దగ్గర ప్లస్ తీసుకుంటాం కదా, ఇక్కడ డివిజన్ దగ్గర మైనస్ తీసుకోవాలి. మైనస్ u ఇంటూ v యొక్క డెరివేటివ్ dv బై dx బై డినామినేటర్లో ఏముంది v కదా, v స్క్వేర్ కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ v ఇంటూ v అంటే ఇక్కడ కాస్ ఎక్స్ ఇంటూ dy బై డిఎక్స్ ఆఫ్ u యొక్క డెరివేటివ్ కదా అంటే 1 మైనస్ u ఇంటూ అంటే 1 ఇంటూ dy బై డిఎక్స్ ఆఫ్ v యొక్క డెరివేటివ్, v అంటే ఏంటి కాస్ ఎక్స్ బై v స్క్వేర్, v అంటే ఏంటి ఇక్కడ కాస్ ఎక్స్ కదా, సో కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ 1 అనేది ఏంటమ్మా కాన్స్టెంట్. సో ఎప్పుడూ కూడా కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందని చెప్పుకున్నాం, మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ ఎప్పుడు 0 అవుతుంది అని. సో 1 యొక్క డెరివేటివ్ 0 అవుతుంది, మైనస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్. సో ఇప్పుడే ప్రూవ్ చేసాం కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందని చెప్పుకున్నాం, మైనస్ సైన్ ఎక్స్ అని చెప్పుకున్నాం. ఓకే, సో కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి, మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ 0 అంటే ఏమవుతుంది 0, మైనస్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కదా, సో సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1/cos x ఇంటూ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అని రాయొచ్చా. చూడండి కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ చేస్తే కాస్ స్క్వేర్ ఎక్సే కదా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/cos x అంటే ఏం రాయొచ్చు, సీకెంట్ ఎక్స్ అని రాయొచ్చు, ఇంటూ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు, టాన్ ఎక్స్. ఓకేనమ్మా, అర్థమైందా. దేర్ ఫోర్ డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అవుతుంది. ఓకేనమ్మా, అర్థమైందా ఏ విధంగా చేసామనేది. నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్ ఏంటి 5 సీకెంట్ ఎక్స్ ప్లస్ 4 కాస్ ఎక్స్. ఓకే, థర్డ్ వన్ అమ్మా dy బై డిఎక్స్ ఆఫ్ 5 సీకెంట్ ఎక్స్ ప్లస్ 4 కాస్ ఎక్స్. ఓకేనా. సో dy బై డిఎక్స్ ఆఫ్ f ప్లస్ g సమ్ ఆఫ్ టూ ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, dy బై డిఎక్స్ ఆఫ్ f ఆఫ్ x ప్లస్ dy బై డిఎక్స్ ఆఫ్ g ఆఫ్ x. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ రాస్తే dy బై డిఎక్స్ ఆఫ్ 5 సీకెంట్ ఎక్స్
ప్లస్ d/dx ఆఫ్ 4 cos x అని రాయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ 5 అనేది కాన్స్టెంట్ కదా, సో 5 ఇంటూ d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? సో సీకెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మనం ఏం ఫైండ్ చేసామమ్మా? d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అని తెలుసు. అదేవిధంగా కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ అని తెలుసు. ఇప్పుడు ఈ టూ ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేస్తే ఏమొస్తుంది? 5 ఇంటూ d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ అంటే మైనస్ 4 సైన్ ఎక్స్ అవుతుంది. ఫోర్త్ వన్ ఏంటమ్మా? కొసికెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. చూడండి, ఫోర్త్ వన్ కొసికెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్. మనం కొసికెంట్ ఎక్స్ని ఏ విధంగా రాయొచ్చమ్మా? 1/sin x అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు డెరివేటివ్ ఫైండ్ చేద్దాం. d/dx ఆఫ్ కొసికెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? d/dx ఆఫ్ 1/sin x అవుతుంది. అంతేనా? ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందమ్మా? d/dx ఆఫ్ u/v ఫార్ములాలో ఉంది. సో డివిజన్కి డెరివేటివ్ అనేది ఏ విధంగా చేస్తాము? v ఇంటూ du/dx మైనస్ u ఇంటూ dv/dx బై v స్క్వేర్. ఇదేనా? సో డివిజన్కి డెరివేటివ్ అనేది ఈ విధంగా చేస్తాం. ఇక్కడ u అంటే వాల్యూ ఏంటి? ఇక్కడ u అంటే 1, v అంటే సైన్ ఎక్స్ ఉంది. ఫార్ములా అప్లై చేయండి, ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు v ఇంటూ అంటే సైన్ ఎక్స్ ఇంటూ u యొక్క డెరివేటివ్. ఇక్కడ u అంటే ఏంటి? 1 మైనస్ u ఇంటూ దట్ ఈస్ 1 ఇంటూ v యొక్క డెరివేటివ్ అంటే సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్. ఓకేనా? బై v స్క్వేర్ అంటే ఏమవుతుంది? సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ సైన్ స్క్వేర్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇంటూ 1 యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా? 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0 అవుతుంది. మైనస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్. మనం ఇప్పుడే ప్రూవ్ చేసాము స్టార్టింగ్లో. సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమొచ్చింది? సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కాస్ ఎక్స్ అవుతుందని తెలుసు. cos x by sin square x, okay, by sin square x that is equal to sin x into 0 అంటే 0 మైనస్ cos x by sin square x ని మనం ఏ విధంగా రాయొచ్చు? sin x into sin x అని రాయొచ్చు కదా. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 1/sin x ఇంటూ cos x by sin x. 1/sin x అంటే ఏంటి? కొసికెంట్ కదా. సో మైనస్ కొసికెంట్ ఎక్స్. కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకేనా? దేర్ ఫోర్ డెరివేటివ్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ ఏమవుతుందమ్మా? కొసికెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా ఏ విధంగా చేసామో? నెక్స్ట్ వన్ చూడండి, ఫిఫ్త్ వన్ ఏం చేయాలమ్మా? 3 cot x ప్లస్ 5 కొసికెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. చూడండి, అయితే మనకి సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది ఏం ఫైండ్ చేసామమ్మా? సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ కాస్ ఎక్స్ అని తెలుసు. అదేవిధంగా కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ అని తెలుసు కదా. ఓకే, అండ్ ఆల్సో సీకెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏం తెలుసు? సీకెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అని, అండ్ కొసికెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అని తెలుసు. ఓకేనా? ఇంతవరకు మనం ఫైండ్ చేసాం కదా. అదేవిధంగా టాన్ ఎక్స్ డెరివేటివ్ అండ్ కాట్ ఎక్స్ డెరివేటివ్స్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చూడండి అమ్మా, టాన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అనేది ఏమవుతుంది అంటే టాన్ ఎక్స్ని మనం ఏం రాయొచ్చమ్మా?
tan xని మనం sin x బై cos x అని రాయొచ్చు. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది, u బై v ఫార్ములాలో ఉంది. సో u బై v ఫార్ములాలో ఉన్నప్పుడు డిఫరెన్షియేషన్ డెరివేటివ్ అనేది ఏ విధంగా చేస్తాం, v ఇంటూ du బై dx మైనస్ u ఇంటూ dv బై dx బై v స్క్వేర్ అని చేయొచ్చు. ఇక్కడ u ప్లేస్లో sin x ఉంది అండ్ v ప్లేస్లో cos x ఉంది. ఫార్ములా అప్లై చేయండి, ఏమవుతుంది, v ఇంటూ అంటే cos x ఇంటూ u యొక్క డెరివేటివ్ దట్ ఈస్ d బై dx ఆఫ్ sin x మైనస్ u ఇంటూ అంటే sin x ఇంటూ v యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, d బై dx ఆఫ్ cos x బై v స్క్వేర్ దట్ ఈస్ cos స్క్వేర్ x దట్ ఈస్ ఈక్వల్ టు cos x ఇంటూ sin x యొక్క డెరివేటివ్ అనేది ఏం తెలుసమ్మా మనకి, sin x యొక్క డెరివేటివ్ cos x అని తెలుసు, cos x మైనస్ sin x ఇంటూ cos x యొక్క డెరివేటివ్ మైనస్ sin x అని తెలుసు కదా, sin x ఇంటూ మైనస్ sin x బై cos స్క్వేర్ x. cos x ఇంటూ cos x అంటే ఏమవుతుంది, cos స్క్వేర్ x మైనస్ sin x ఇంటూ మైనస్ sin x అంటే ప్లస్ sin స్క్వేర్ x అవుతుంది బై డినామినేటర్లో ఏముంది, cos స్క్వేర్ x. ఇప్పుడు మీరు న్యూమరేటర్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఏముంది ఇక్కడ, cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x అని ఉంది. సో ఇట్ ఇస్ ఏ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. వాల్యూ ఏమని తెలుసు మనకి, 1 అని తెలుసు కదా, సో 1 బై cos స్క్వేర్ x అవుతుంది. 1 బై cos అంటే ఏం రాయొచ్చు, సీకెంట్ కదా, కాబట్టి సీకెంట్ స్క్వేర్ x అవుతుంది. tan x యొక్క డెరివేటివ్ అనేది ఏమైందమ్మా, సీకెంట్ స్క్వేర్ x. ఓకే, tan x యొక్క డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ x అవుతుంది. అదేవిధంగా cot x యొక్క డెరివేటివ్, సో tan xకి ఏ విధంగా చేసామో cot x కూడా అదే విధంగా. అయితే tan x అంటే మనం ఏం రాసాం, sin x బై cos x అని కదా రాసాము, మరి cot x అంటే ఏం రాయొచ్చు, cos x బై sin x అని రాయొచ్చు. ఓకే, సో డెరివేటివ్ ఆఫ్ cot x చూడండి ఏ విధంగా ఫైండ్ చేస్తానో, d బై dx ఆఫ్ cot x అంటే మనం ఏం రాయొచ్చు, cos x బై sin x అని రాయొచ్చు. అగైన్ ఇది ఏ ఫార్ములాలో ఉందమ్మా, d బై dx ఆఫ్ u బై v ఫామ్లో ఉంది. ఓకే, సో u బై vకి డెరివేటివ్ మనం ఎలా చేయొచ్చు, v ఇంటూ du బై dx మైనస్ u ఇంటూ dv బై dx బై v స్క్వేర్. ఇక్కడ u అంటే ఏంటి వాల్యూ, cos x, v అంటే sin x. ఫార్ములా అప్లై చేయండి, ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు v ఇంటూ అంటే sin x ఇంటూ d బై dx ఆఫ్ u యొక్క డెరివేటివ్ కదా అంటే cos x మైనస్ u ఇంటూ దట్ ఈస్ cos x ఇంటూ v యొక్క డెరివేటివ్ d బై dx ఆఫ్ v అంటే ఏంటి sin x బై v స్క్వేర్ అంటే ఏమవుతుంది, sin స్క్వేర్ x అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు sin x ఇంటూ cos x యొక్క డెరివేటివ్ ఏం తెలుసమ్మా మనకి ఇక్కడ, cos x యొక్క డెరివేటివ్ మైనస్ sin x అని తెలుసు కదా, మైనస్ sin x మైనస్ cos x ఇంటూ sin x యొక్క డెరివేటివ్, ఇక్కడ sin x యొక్క డెరివేటివ్ ఏం తెలుసు, cos x బై sin స్క్వేర్ x దట్ ఈస్ ఈక్వల్ టు sin x ఇంటూ మైనస్ sin x అంటే మైనస్ sin స్క్వేర్ x మైనస్ cos x ఇంటూ cos x అంటే cos స్క్వేర్ x బై sin స్క్వేర్ x. అగైన్ మీరు ఇక్కడ న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే మైనస్ అనేది కామన్ ఉంది, మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, మైనస్ sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x. sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x అంటే వాల్యూ ఏంటి, 1 కదా, మైనస్ 1 బై sin స్క్వేర్ x మైనస్ 1 బై sin అంటే ఏంటి, కొసికెంట్ కదా, సో ఏమవుతుంది, కొసికెంట్ స్క్వేర్ x. cot x యొక్క డెరివేటివ్ అనేది ఏమైందమ్మా, మైనస్ కొసికెంట్ స్క్వేర్ x అయ్యింది. ఓకేనా, సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. అయితే మనం ఇక్కడ 5th ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా. సో 5th ప్రాబ్లం ఏంటమ్మా, 3 cot x ప్లస్ 5 కొసికెంట్ x యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. చూడండి 5th వన్, 3 cot x ప్లస్ 5 కొసికెంట్ x యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. చూడండి అమ్మా, d బై dx ఆఫ్ 3 cot x ప్లస్ 5 కొసికెంట్ x d బై dx ఆఫ్ f ఆఫ్ x ప్లస్ g ఆఫ్ x అంటే ఏ విధంగా చేయొచ్చు, దట్ ఈస్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ f ఆఫ్ x ప్లస్ d బై dx ఆఫ్ g ఆఫ్ x అని చేయొచ్చు. సో ఇక్కడ కూడా అదే ఫార్ములాలో ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు, d బై dx ఆఫ్ 3 cot x ప్లస్ d బై dx ఆఫ్ 5 కొసికెంట్ x అని రాయొచ్చు. ఓకేనా,
సో 3 అనేది కాన్స్టెంట్ ఏమవుతుంది 3 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్ ప్లస్ 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి 5 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ అని రాయొచ్చు. ఇక్కడ కాట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మనకేం తెలుసు మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ అని కదా ఇప్పుడే ఫైండ్ చేసాం. అదేవిధంగా 5 ఇంటూ కొసికెంట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది మైనస్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అని తెలుసు. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ 3 కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 5 కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 6th వన్ చూడండి అమ్మా. సో ఇది టైపింగ్ మిస్టేక్ ఉందమ్మా. ఇదేంటంటే క్వశ్చన్ 5 sin x మైనస్ 6 cos x ప్లస్ 7. ఓకేనా, సో ఇక్కడ ఏమి ఇచ్చారు 6th వన్ 5 sin x మైనస్ 6 cos x ప్లస్ 7 యొక్క డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. చూడండి ఏ విధంగా చేస్తానో. 6th వన్ ఏమంటున్నారు 5 sin x మైనస్ 6 cos x ప్లస్ 7. ఓకే, డెరివేటివ్ ఫైండ్ చేయాలి. చూడండి ఏ విధంగా చేస్తాము డి బై డిఎక్స్ ఆఫ్ 5 sin x మైనస్ 6 cos x ప్లస్ 7. ఓకే, ఏ విధంగా రాయొచ్చు డి బై డిఎక్స్ ఆఫ్ 5 sin x మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 6 cos x ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 7. ఓకే, సో డి బై డిఎక్స్ ఆఫ్ 5 sin x అంటే ఏమవుతుంది 5 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin x మైనస్ 6 cos x అంటే 6 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos x ప్లస్ 7 యొక్క డెరివేటివ్ 7 అనేది కాన్స్టెంట్ కదా డెరివేటివ్ 0 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఇంటూ sin x యొక్క డెరివేటివ్ అనేది మనకి ఏం తెలుసు cos x అని తెలుసు. అదేవిధంగా cos x యొక్క డెరివేటివ్ ఏం తెలుసు మైనస్ sin x అని తెలుసు. ఓకేనా, సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 5 ఇంటూ sin x యొక్క డెరివేటివ్ cos x మైనస్ 6 ఇంటూ cos x యొక్క డెరివేటివ్ మైనస్ sin x దట్ ఈస్ ఈక్వల్ టు 5 cos x మైనస్ 6 ఇంటూ మైనస్ sin x అంటే ప్లస్ 6 sin x అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదమ్మా ఏ విధంగా చేసామో. నెక్స్ట్ వన్ చూడండి 7th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు 2 tan x మైనస్ 7 secant x. ఓకే, 7th వన్ 2 tan x మైనస్ 7 secant x డెరివేటివ్ ఏ విధంగా ఫైండ్ చేస్తున్నామో చూడండి డి బై డిఎక్స్ ఆఫ్ 2 tan x మైనస్ 7 secant x ఏ విధంగా రాయొచ్చు డి బై డిఎక్స్ ఆఫ్ 2 tan x మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ 7 secant x అని రాయొచ్చు. ఇంతేనా, సో 2 tan x అంటే 2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ tan x మైనస్ 7 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ secant x. అండ్ ఇక్కడ మనకి tan x యొక్క డెరివేటివ్ అనేది ఏం తెలుసమ్మా డి బై డిఎక్స్ ఆఫ్ tan x యొక్క డెరివేటివ్ secant స్క్వేర్ ఎక్స్ అని తెలుసు. అండ్ అదేవిధంగా secant x యొక్క డెరివేటివ్ ఏమని తెలుసు డి బై డిఎక్స్ ఆఫ్ secant x ఈజ్ ఈక్వల్ టు secant x ఇంటూ tan x అని తెలుసు. ఓకేనా, ఈ 2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 2 ఇంటూ tan x డెరివేటివ్ secant స్క్వేర్ ఎక్స్ మైనస్ 7 ఇంటూ secant x యొక్క డెరివేటివ్ secant x ఇంటూ tan x అవుతుంది. ఓకేనా, అర్థమైందా. దిస్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా ఎక్సర్సైజ్ 12Bలో రోమన్ నెంబర్ 1లో 7th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.